గట్టిగా స్తోత్రం చెప్దాం. ఎవరు కూడా డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. మనసు పెట్టి వినండి. నీ హృదయము, నీ ప్రాణము, నీ ఆత్మ నింపబడునంత విస్తారమైనటువంటి ఉపదేశం ప్రభు ఈ రోజున ఇచ్చినాడు. ఎంతో సంతోషపడతారు బిడ్డలారా. మనం బాధపడి దుఃఖపడతాం, కానీ దేవుడు సంతోషపడతాడు. దయచేసి ఈరోజు చాలా మంచి వాక్యము, వజ్రం కంటే శ్రేష్టమైంది. అందరూ మంచి మనసుతో, ప్రేమతో దేవుని వాక్యాన్ని వినండి. ఒకసారి మనము లేఖనాలను పరిశోధించినట్లయితే, హల్లెలూయా, మనం ఉండి కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో తెలియకుండానే మనం ఏమైపోతామంటే, దేవుని నమ్ముకొని కొన్నిసార్లు దేవునికి విరోధంగా మారిపోతాం. ఏమైపోతాం? వాక్యం టైటిల్ ఏంటంటే దేవునికి విరోధమైన పాపము. గుర్తుపెట్టుకోండి, దేవునికి విరోధమైన పాపం ఏమైంది అంటే, బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది, దేవునికి విరోధమైన పాపం ఏమిటి అంటే, క్లారిటీగా నీకు చెప్పాలి అంటే, అందరూ తెలుసుకోవాలి ఏంటిదంటే, 100% ఈ 100% అంటే ఫుల్లుగా, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమింపవలెను. పూర్ణము అనగా 7%. అందుకే దేవునికి ఎడంతల ఆత్మలు ఉన్నాయి. ఫుల్లుగా ప్రేమించడం అంటారు 100%. ఈ యొక్క పరిపూర్ణమైన ప్రేమ దేవునికి మాత్రమే చెల్లుతుంది. ఇది ఆల్రెడీగా మనం నేర్చుకున్నాం. అయితే దేవునికి విరోధమైన పాపం ఏంటంటే, ఇదే 100%, ఇదే పరిపూర్ణంగా దేవునితో కాకుండా దేవుని పక్కన పెట్టి, దేవునికి ఇవ్వవలసిన స్థానంలో ఎవరిని ఫుల్లుగా ప్రేమిస్తే అది దేవునికి విరోధమైన పాపం. బైబిలు అది సెలవిస్తుంది. ఏ విధంగా దేవుడు ఆ పాపాన్ని ఖండించాడో, దాన్ని ఏ విధంగా నిర్మూలన చేశాడో, దాని గురించి ఆయన చెబుతున్న విషయాలేందో మనం లేఖనాల ద్వారా పరీక్షిద్దాం. చూడండి, మనకు బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 51వ అధ్యాయాన్ని, కీర్తన గ్రంథంలో హల్లెలూయా, 4వ వాక్యం, 51:4వ వాక్యం. ఇది మనం ఆల్రెడీగా ఒకసారి ధ్యానించాం, కానీ నటించి మర్చిపోయాం. అప్పుడే నటన జీవితం ఏ రోజు బాగుపడదు. నిజం ఉండాలి. ఆ నిజమే నీ జీవితాంతం దేవునితో నీకు ప్రయాణం చేసే అవకాశాన్ని ఇస్తుంది. హల్లెలూయా. 4వ వాక్యం చదవండి, 51:4. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి తిని. గమనించండి, దావీదు అంటున్నాడు, నీకు, ఎవరికి? దేవునికి. మనకు మనుషుల విషయంలో మనం ఎక్కడ తప్పిపోయినా దేవుడు మనల్ని టర్న్ చేస్తాడు, కానీ దేవునికి విరోధమైన పాపము చేస్తే మాత్రం దేవుడు ఊరుకోడు. అందరు కొద్దిగా మనసు పెట్టి ధ్యానించండి. ఈ వాక్యం ఇక్కడ కూర్చున్న మన అందరిలో నెరవేరుతూ ఉంది. ఇది మీరు అందరు గమనించండి. మీకు ఆల్రెడీగా ఈ వాక్యం తాకగానే మీకు అర్థమైపోతూ ఉంటుంది, అవును మేము కూడా విరోధంగా తప్పు చేశాము అనేది అర్థమైపోతుంది. హల్లెలూయా. ఎలా నువ్వు దేవునికి విరోధమైన పాపం చేశావని అనుకుంటున్నావు? మనం అనుకుంటాం కదా. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేశాను మీకు. 100% మనిషిని ప్రేమించడమే పాపం. ఇప్పుడు మనము ఆదికాండంలో యోసేపు జీవితాన్ని చూద్దాం.
యోసేపు దేవుణ్ణి అమితంగా ప్రేమించే వ్యక్తి. కానీ జెన్సిస్ ఆదికాండం 39:9 వాక్యంలో మనం వెళ్దాం. గమనించండి, యోసేపు దేవుణ్ణి ప్రేమించేవాడు, పరిపూర్ణంగా ప్రేమించేవాడు. కానీ యోసేపును యాకోబు, చెప్పాలి మీరు మౌనంగా ఉండదు, పరిపూర్ణంగా ప్రేమించేవాడు. అంటే ఎక్కువగా ప్రేమించేవాడు, 100% ప్రేమించేవాడు. యోసేపు ఎవరిని ప్రేమించేవాడు? గట్టిగా చెప్పాలి, 100% కదా. కానీ యాకోబు యోసేపును 100% ప్రేమించేవాడు. అయితే యాకోబు ఎంతగానో ప్రేమ పెంచుకున్న ఆ యోసేపు ఆయన కలలు నెరవేరుస్తాడని అనుకున్నప్పటికీ తనకు 100% ప్రేమిస్తున్నాడన్న సంగతి దేవునికి అర్థమైంది. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఎమ్మటే ఆస్తి విషయంలో, నమ్మకత్వం విషయంలో ఏదో ఒక తగాదా పెట్టుకొని మిగతా అన్నదమ్ములందరూ కలిసి యోసేపు మీద పగ సాధించడం స్టార్ట్ చేశారు కదా. అయితే దేవుడు ఒక రోజు యోసేపు కళ్ళ చూపించాడు. తన తల్లిదండ్రులు కలిసి తన అన్నదమ్ములతో సహా ఏం చేయబోతున్నారని దర్శనం చూపించాడు. వినిందే కదా, నువ్వు అడిగిందే చెప్పలేకపోతే నువ్వు ఎలా దేవుణ్ణి ప్రేమించినట్రా? అందరు కలిసి, ఇప్పుడు యోసేపు పెద్దోడా యాకోబు పెద్దోడా? తల్లిదండ్రులు గొప్పవారా, బిడ్డ గొప్పదా, కొడుకు గొప్పడా? ఈ పర్సెంటేజ్ పెరిగిపోయింది చూడండి. యోసేపును యాకోబు 100% ప్రేమించడము పాపమే, అది మీరు గమనించండి. కానీ యోసేపు దేవుని 100% ప్రేమించడం పాపం కాదు. అయితే మనం ఎవరినైనా 100% ప్రేమించాలని ఆశపడతాం, కానీ దేవుణ్ణి 100% ప్రేమించాలని ఎవరం కోరుకో. నీ జీవితంలో ఎవరన్నా నేను 100% పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమిస్తానని నువ్వు ఎప్పుడైనా తీర్మానం తీసుకున్నావా? తీసుకోలేరు. ఒకవేళ తీసుకున్నా ఎవరో ఒకరి మీద ఈ పర్సెంటేజ్ వెళ్ళిపోతుంది. మీరు దాన్ని గమనించండి. ఈ అందరికీ ఉన్న రోగాలే కదా. నాకు ఫస్ట్ ఆ రోగం నాకే ఉండే, ఈ అంటువ్యాధి. చెప్తాను కదా, ఇప్పుడు చెల్లె వచ్చింది, 100% ఆమె మీద ఉన్న ప్రేమ 100%. కానీ ఈ అనుభవాల గుండా నన్ను తీసుకెళ్ళాడు సేవకు. ఇది కొన్నిసార్లు మనం గమనించలేం బిడ్డలారా, కానీ అనుకోకుండా పోతుంది. యాకోబు ఫుల్లుగా ప్రేమించాలనుకున్నాడు, కానీ యోసేపు దేవుణ్ణి కొద్దిగా మనసు పెట్టి వినండి, చాలా మజా వస్తుంది. దేవుని వాక్యం నీ ఆత్మ శరీరాన్ని ఖచ్చితంగా ఒక మార్పులోకి తీసుకొస్తుంది. ఇది ఆరంభం మాత్రమే, పోతాంటే నీకు అర్థమవుతుంది. అయితే యోసేపు మాత్రం దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చాడు. రా, నిన్ను బాగా ప్రేమించామని కళ్ళు నెత్తికెక్కాయా? మేము కూడా నీ కాళ్ళ కాడికి వస్తాంరా, ఇదేం మర్యాదరా అని తిట్టుకున్నారు, గునుక్కున్నారు. అందరు విరోధులు అయిపోయారు. తండ్రి ప్రేమ ఉంటుంది. ఎవరైనా తల్లి బాగా ప్రేమిస్తే, తండ్రి బాగా ప్రేమిస్తే వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనున్నా. ఎవరి ప్రేమ అయినా కొద్దిగా ఎక్కువ పెరిగిందే అనుకో, గజ 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 కాళ్ళు చేతులు వణుకుతాయి నాకు. నా దేవుడు అలా చేశాడు. కానీ మా దగ్గర కొన్ని దేవదూతలు, కొంతమంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకి అదొక సంబరం. కానీ వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో మీకు చెప్తా, వినండి. ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఇక్కడ యోసేపు అక్కడి నుంచి వెళ్ళి ఐగుప్తులో వచ్చిన తర్వాత పోతిఫర్ ఇంట్లో చేరినాడు. తల్లిదండ్రులకు దూరం అయ్యాడు కదా. అయితే పోతిఫరు నమ్మకంగా బాధ్యత అప్పగిస్తున్నప్పటికీ తాను దేవునికి 100% ప్రేమించవలసిన ప్రేమను యోసేపు అనాథగా అయినా కూడా కోల్పోలేదు. కోల్పోయాడా? స్తోత్రం చెప్పండి. కానీ మనం 24 గంటలు దేవునితోనే సహవాసం చేస్తాం, కానీ మనం దేవుని ప్రేమించడం మన వల్ల కాదు. ఇదేం మూర్ఛ రోగము. దీని సీక్రెట్ ఏం తెలుసా? మనల్ని 100% ప్రేమించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళ మైకంలోనే మనం చచ్చిపోతూ మన సమర్పణ వాళ్ళకే అంకితం అయితే లాస్ట్కి ఎంత చెప్పినా బయటికి రాం. ఒక మైకంలో ఉంటాం. ఏ మైకం అంటే మా అమ్మే కదా, మా నాన్నే కదా, మా తమ్ముడే కదా నన్ను 100% ప్రేమిస్తున్నాడని. ఆ ప్రేమ ఎక్కడికి తీసుకెళ్ళాలి తెలుసా?
ఇతరుల పాపాల్లో నిన్ను పడేసేటట్టుగా తయారు చేస్తుంది. మీ ఇంటి వాళ్ళను 100% ప్రేమించిన తర్వాత ఆటోమేటిక్గా నీకు మనుషుల మీద వెళ్ళిపోతుంది ప్రేమ. నువ్వు గ్రహించవు, నీ కొడుకు నీ బిడ్డలు నువ్వు కంట్రోల్ చేయలేవు. ఏమన్నా వీడు భక్తుడిగా ఉన్నాడు, మరి ఎందుకు వీడు సడన్గా అమ్మాయి ప్రేమలో పడిపోయాడు, అబ్బాయి ప్రేమలో పడిపోయాడు, లేకుంటే ఈ ధనం ఆశలో పడిపోయాడు, లేకుంటే ఇగో ఈ ప్యాకెట్లో పడిపోయాడు, వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు? ఇన్ని కొట్టి కొట్టి గుద్ది గుద్ది చంపి వాడిని ఎలా సరి చేద్దామన్నవాడు అసలుకే సరిగాడు చూడు. అయితారా? కానీ సీక్రెట్ ఏం తెలుసా? నువ్వు 100% ప్రేమించావు, వాడు నిన్ను 100% ప్రేమిస్తున్నాడు. ఈ 100% ప్రేమించేటోళ్లను సాతానుగాడు తోవ తప్పిస్తాడు. యోసేపు తోవ తప్పాడా? చూడండి, చదవండి అక్కడ. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి ఇక్కడ చూడండి, పోతిఫర్ భార్య విషయంలో యోసేపు జాగ్రత్త తీసుకున్నాడు. తన తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్త తీసుకున్నాడు ఆ మహామేధావి. స్తోత్రం చెప్పండి. మనలాంటి సైకోగాడు కాదు ఆయన. గమనించండి, మన చర్చిలో అందరు సైకోగాళ్ళే. ఎందుకంటే ఆ శోధన మన వాళ్ళ మీదనే పోవాలి. నేను అందరినీ చూశాను, మన చర్చిలో కాదు బయట ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. కాకుంటే మనది ఇప్పుడు కనబడుతుంది, వాళ్ళకి ఈ ట్యూబ్లైట్ల కింద కూర్చోబెట్టి తీసే రోజులు వస్తాయి, అప్పుడు వాళ్ళకి కనబడింది. ఇప్పుడు ఒక స్త్రీ యోసేపు వెంటబడితే ఈ దుష్కార్యంని ఎలా చేయాలి అంటున్నాడు, కానీ దాంట్లో ఒక మెన్షన్ చేశాడు, దేవునికి విరోధముగా నేను ఎలా పాపము చేయగలను అంటున్నాడు. పసిగట్టారా ఇది మీరు? ఇప్పుడు నువ్వేమనుకుంటావు? ఫలాని స్త్రీని చూస్తే, ఫలాని పురుషుని చూస్తే దేవునికి విరోధమైన పాపం నేను ఎలా చేసినట్టు అవుతుంది? సీక్రెట్ ఏం తెలుసా? నువ్వు ఏ స్త్రీనైనా, ఏ పురుషునైనా, ఏ డబ్బునైనా, ఏ ఆస్తినైనా, ఏ ధనాన్నైనా, ఏ మనిషినైనా నువ్వు ఆశిస్తే సాతానుగాడు నేను తీసుకెళ్ళేది 100% వాళ్ళ ఏనికి సర్వం అన్నట్టుగా చేస్తాడు. అది పసిగట్టాడు యోసేపు. ఇది సీక్రెట్. అర్థమవుతుందా? నేను ఒకప్పుడు యాకోబు నాన్నను ప్రేమిస్తేనే దేవుడు ఒక తనుదనీటి పంపించాడే, ఇప్పుడు ఈమె ప్రేమలో పడిపోతే ఇప్పుడు నేనేమైపోతాను? దేవునికి విరోధంగా మారిపోతాను. ఎగ్జాంపుల్, ఆ యోసేపు జీవితంలో ఈ సీక్రెట్ని నీకు బయలుపరచాలంటే నీకు ముందుగా రావాల్సిన వాడెవరంటే దావీదు. ఇప్పుడు చెప్పింది ఎవరు? నీకే విరోధంగా నేను పాపం చేశానని దావీదే. దావీదు బెత్షెబ ద్వారా పడిపోయిన తర్వాత తాను పరిపూర్ణంగా ప్రేమించవలసిన దేవుని స్థానాన్ని ఒక స్త్రీ ద్వారా కోల్పోయాడు కదా. అందుకనే ఇప్పుడు దావీదు ఆ పరిపూర్ణమైన ప్రేమను పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆ అబ్జర్వేషను ఎవరికి ఉంది? యోసేపుకు ఉంది, కానీ దావీదుకు లేదు. హల్లెలూయా. మీ అందరికీ అబ్జర్వేషన్ ఉందా? ఆ గ్రహింపు ఉందా? ఒకటే ప్రేమ. ఇప్పుడు చూడండి, యోసేపు ఫలాని ఒక స్త్రీ విషయంలో నేను దేవునికి విరోధంగా ఎలా పాపము చేస్తానని తీర్మానం తీసుకున్నాడు. కొంతమంది పనికిరాని దుర్మార్గులు ఉన్నారు. దైవజన్ని చూస్తే, దైవ సేవకురాల్ని చూస్తే అది ఎంత ఘోరం, ఇంకా ఆలోచించు కాదా. అయితే పాపం అనేది దేవుణ్ణి నీవు సమర్పించేసుకొని నువ్వు దేవుణ్ణి నాకు సర్వం అనుకున్న తర్వాత నువ్వు ఎవరిని చూసినా దేవుడు ఊకుంటాడా? ఎలాగో మనం లేఖనాల ద్వారా పరీక్షిస్తే మనకు అర్థమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మనము సమూయేలు 2వ సమూయేలు 19వ అధ్యాయము మొదటి నుంచి వెళ్ళి చదవండి. ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనబడతారు. మొట్టమొదటి వ్యక్తి సౌలు అయితే రెండో వ్యక్తి అబ్షాలోము కదా. ఈ అబ్షాలోమును ఎవరు? దావీదు కుమారుడు అబ్షాలోమును దావీదు ప్రేమించాడు కదా. ఈ అబ్షాలోము ప్రేమిస్తూ ఉన్న వ్యక్తి. ఇంతకుముందు దావీదు దేవుని పరిపూర్ణంగా ప్రేమించేవాడు. ఒక స్త్రీ ద్వారా పడిపోయిన తర్వాత, అంటే ఈ స్త్రీ ద్వారా పడిపోక ముందు నుంచెల్లే తన మనసు, ఆత్మ, ప్రాణాత్మ, శరీరం దేవుల్లో ఉంది. కానీ తర్వాత తన జీవితంలో ఒక టర్న్ పాయింట్ తయారైపోయింది. మీరు అది గమనించాలి. చూడండి, దావీదు కానీ, ఒక దావీదు అనుకోకండి, మీరైనా అంతే. ఎవరైనా ప్రేమిస్తే ఫుల్గా ప్రేమించే స్వభావం మీకు ఉంటుంది. అది ఆటోమేటిక్గా వస్తుంది. అది రాకుండా చూసుకోవాలి. అలా చేసినావంటే నువ్వు ఖచ్చితంగా దేవునికి విరోధమైన పాపంలో ఉన్నట్టే. హల్లెలూయా.
అందుకే ఇలా వండర్ఫుల్ ఉంటుంది వాక్యం అని చెప్పాను. ఎందుకంటే నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు ఇదే వెల్లడిపరిచాడు. దీన్ని ఖచ్చితంగా ఖండించు. సంఘంలో చాలామంది అలాగే ఉన్నారు, నష్టపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నన్ను పరిపూర్ణంగా ప్రేమించే వాళ్ళు లేరు. సాతానుగాడు ఒకళ్ళకు చుక్కలు చూపుతాడు, కానీ వాళ్ళకి అనుభవాలు లేవు. నువ్వు చెప్పు, లేకుంటే ఇంకా నష్టపోతారు. హల్లెలూయా. చదవండి 19వ అధ్యాయం 1వ వాక్యం నుంచి వెళ్ళి చూడండి. అబ్షాలోమును యోవాబు చంపేశాడు. కానీ అబ్షాలోము ఎవరికి విరోధంగా తిరిగాడు? దావీదుకు. కొండలు చూడలే, బండలు చూడలే, ఒక రాజు అనే వాల్యుయేషన్ కూడా ఇవ్వలే. అంతే కదా, కొంతమంది సైకోగాళ్ళు ఏం చేస్తారు? దైవజనుడు అనే వాల్యుయేషన్ ఉండదు, దేవుడు అనే విలువ ఉండదు. దేవుడు ఎటైనా పోని, నా ఇష్టం. ఇక నేను ఎవరిని ప్రేమించడం అన్నా నా ఇష్టమే, దూషించడం అన్నా నా ఇష్టమే, అంతా నా ఇష్టమే. ఈ పరిపూర్ణ పాపాత్ములు ఉంటారు కొంతమంది, పరిపూర్ణ పాపాత్ములు అనాలి వాళ్ళను. కానీ నేను దేవునికి విరోధంగా ఒక మనిషిని బాగా ప్రేమించుడు ఎందుకు, బాగా ద్వేషించుడు ఎందుకు? ఒక మనిషిని బాగా ప్రేమించుడు ఎందుకు? ఆ మనిషి కొరకే నా పానాల మీద తీసుకొచ్చుడు ఎందుకు? చూడండి, దావీదుకుంది ఈ రోగం, మనకే కాదు. అర్థమవుతుందా? అందుకే నీకే విరోధంగా పాపం చేశానంటాడు. ఇప్పుడు చదవండి. దుఃఖించుచు చూడండి, అంత పెద్ద విజయం ఏమైపోయిందట? చెప్పాలి. ఇప్పుడు మీ దగ్గరికి వస్తుంది వాక్యం. ఒకసారి నాకు చెప్పు. నువ్వు ప్రభుని నమ్ముకున్నప్పుడు ప్రార్థన చేస్తే భాషలు, నువ్వు ప్రార్థన చేస్తే పేరు, నువ్వు ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు, నువ్వు ప్రార్థన చేస్తే ఏది కావాలంటే అదే ఇప్పుడు అడుగుపో అని అన్ని అద్భుతాలు, అంత గొప్ప ప్రేమ దేవుని మీద నీకు ఉన్నప్పుడు అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఎందుకు నీ జీవితంలో జరగట్లేదు? నువ్వు ఒక మనిషిని ప్రేమించి, నీ కొడుకునో, నీ బిడ్డనో, నీ అక్కనో, నీ చెల్లెనో నువ్వు ప్రేమిస్తూ భ్రష్టు పట్టి నువ్వు ఉన్నటువంటి గిన్నెలకు సొట్లు పడేట తయారయ్యావు. ఇది అబద్ధం అనుకుంటున్నావా? 100% నిజం. నీ బతుకు ఒకప్పుడు ఉండే అద్భుతాలు దేవుడు ఎందుకు చేయట్లేదు? ఒకప్పుడు నువ్వు ప్రేమించిన ప్రేమ నీకు ఎందుకు దూరమైంది? అది ఎవరి ద్వారా దూరం అవుతుందో గమనించు. 100% ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది సైకోగాలుగానే ఉన్నారు. ఈ 100% ప్రేమించే వాళ్ళు దేవుని దగ్గరికి పోరు. దాంట్లో ఎగ్జాంపుల్ మా పీటర్నే చెప్తాను నేను. పెర్సి అంటే సత్యంత ప్రేమ తీయాలి ఇలాంటి వాళ్ళది. ఆమె పడుకుంటే ఈయన పడుకుంటాడు, ఆమె మెల్లగలెత్తి ఈయన మెల్లగలెత్తాడు. ఆ ప్రేమకు ఒకసారి అక్క తీసుకుపోయి ఆ స్కూల్లో జాయిన్ చేసి 4 రోజులు కూడా ఉండలే. జ్ఞానిగాడు అంటే శ్రద్ధకు సత్యంత ప్రాణం, వాడు బయట తిరుగుతాండి. ఇక వాస్తవం ఇలా మనం బాహటంగా తీసుకోవాలి. కొంతమంది మధ్యాకాశంలో పెత్తనాలు జలాయించే మధ్యాకాశంలో రాజులు ఉంటారు, వాళ్ళకి చెప్పొద్దు మనం, కానీ మనది మనం తీసుకుంటే మంచిది. ఎందుకంటే మీరు వాళ్ళకంటే ముందైనా ఎదగండి కనీసం. భ్రష్టులుగానే మిగిలిపోతారు. వాక్యం అంటే నాకు చెప్పని నిలబడేటోడే నిజమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు నీ తొక్కి నారదీసి సరైన విధంగా నిలబెడతాడు బిడ్డ. ఈ 100% మీకే కాదు, అందరికీ ఉన్నది. ఇక్కడ అందరికీ ఉంది. నేను చెప్తున్నానుగా మా చెల్లె విషయంలో నేను దెబ్బతిన్నా. అప్పటి నుంచి వెళ్ళి ఎవ్వరిని నమ్మ భయం. నా దేవుడు నన్ను పరిపూర్ణంగా ప్రేమించాడు, నేను ఆయన్ను పరిపూర్ణంగా ప్రేమించాల్సిందే. దావీదు పరిపూర్ణంగా ప్రేమించినందుకే దావీదును దేవుడు ఏం చేశాడని చెప్పాను గత వారంలో. నేను అందరినీ దూరం చేసి మరలా తన వైపు. ఇప్పుడు అందరినీ దేవుడు ఎందుకు దూరం చేస్తాడో నీకు అర్థం కాదు. యోసేపును అందరూ దూరం ఎందుకు చేశాడు? యోసేపు దేవుని పరిపూర్ణంగా ప్రేమించే వ్యక్తి కాబట్టి. మన కోణం వేరే, లోకంలో ఉన్న వాళ్ళ కోణం వేరే. వాళ్ళదంతా అనుమానపు బతుకు. అరే మీ దైవజనుడు దేవునికి దూరం చేస్తాడు రా, మాకు తెలుసు, మీ అన్నయ్య మీ దేవుడు అంతా మోసగాలరా, అంతా దొంగలరా అంటారు. అసలు దొంగలు వీళ్ళే. ఫుల్లుగా ప్రేమిస్తారు, ఆ ఇల్లు మొత్తం నాశనం చేసుకొని కూర్చుంటారు. లేరా మీ ఇల్లు ఎందుకు పాడవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు చదవండి బిడ్డలారా, ఆ రోజున విజయం అయితే తమ్ముడా చెల్లెమ్మ, ఈ రోజున నువ్వు దాన్ని అపజయాల పాలు చేసుకున్నావు. చెప్పండి. ఆ రోజు ఈ రోజు కూడా విజయం నీ పక్షంనే ఉంది తమ్ముడా చెల్లె. కానీ అపజయాలు పాలుగా సంఘాన్ని, సంఘంలో దైవజనుడిని, మినిస్ట్రీని మొత్తం అభాసు పాలు చేసేది ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు, ప్రతి మనిషికి ఇది వర్తిస్తుంది. ఒక్కరికి కాదు. మన సంఘం భ్రష్టు పట్టిపోవడానికి, మన కుటుంబము ఒక దొంగల గుహగా మారడానికి
వాళ్ళందరూ కలిసి చెప్తున్నారు, దావీదు నీకు తెలవట్లేదా? నువ్వు మనిషిని ప్రేమిస్తే ప్రేమించు, కానీ ఇంత ఘోరంగా ప్రేమిస్తావా? మేము ఇన్ని కష్టాలు పడి నీతో ఇన్ని ప్రాణత్యాగాలు చేసుకొని మేము విజయానికి ఇస్తే అపజయాలుగా కనబడడానికి కారకుడివి నీవు కాదా? నీ కుటుంబం అబాస్పాలు కావడానికి, నీ కుటుంబం రోడ్ల మీద పడడానికి, 10 మంది చేతబడి శక్తులకు బానిసగా మారడానికి కారకుడివి నువ్వే నువ్వే నువ్వే. నువ్వెప్పుడైతే మారు మనసు పొంది, ప్రభువా నేను పరిపూర్ణంగా ప్రేమించవలసిన నీ స్థానాన్ని మనుషులకి ఇచ్చడమే నేను చేసిన ఘోర పాపమని రోజు ఏడ్చి ప్రార్థన చేయడం ప్రారంభించు, ఖచ్చితంగా నీ పక్షమున విజయాన్ని పొందుకున్న వాళ్ళు అవమానాల పాలు కారు. విజయాన్ని ఇవ్వడానికి కష్టపడిన వాళ్ళు కూడా ఏమైపోయారు సంఘంలో చెప్పండి? భ్రష్టులైపోయారు. హల్లెలూయా. ఇంత కష్టపడి దైవ సేవకులతో, ఇంత కష్టపడి మినిస్ట్రీని, ఇంత కష్టపడి ముందుకు తీసుకెళ్ళని ప్రయాసపడిన ప్రయాసాలన్నీ వ్యర్థం కావడానికి ఎవరు తెలుసా కారకులు? ఈ 100% ప్రేమించే దద్దమ్మలే. సంఘములో అందరికి అలా రోగాలే ఉన్నాయి. అప్పుడప్పుడు మా పీటర్నను చూస్తా నేను, మా హుసన్ బాబు విషయంలో, మనకి ఎవరికి అని అంటే చాలిగా. ఎందుకంటే నేను దాచిపెట్టుకోను. ఇలా పైన ఒకటి ఎవరి నాశనకాల దేవుడు చూస్తున్నాడు పైనుంచి వెళ్ళి, ఆయన దగ్గర మరుగైనది ఏది? అందుకే భయపడతాడు. ఎన్ని రోజులు కాపాడుతారో చూస్తా. లేక లేక వృద్ధాపమందు ఏకైక కుమారు, ఒక్క కుమారుని దాచిపెట్టేది ఎవరు? వాడు లోకంలో చచ్చినా పర్వాలేదు కానీ దేవుని దగ్గరికి తీసుకురా. ఒకళ్ళు తీసుకొచ్చినా ఎలా తీసుకొస్తాం? లాభం సంపాదించుకోవడానికే. వాడు సత్య చచ్చిండు బత్తే బతికిండు దేవునికి అంచేటోళ్ళు ఉంటారా? ముందు పంపించి వెనక ఫోన్ చేస్తారు, ఎలాగున్నావురా, రాజమర్యాదలు అవుతున్నాయి ఆడా. నీకు సంబంధం లేనప్పుడు నువ్వు ఎంక్వైరీ చేయడం కూడా తప్పే. ఈ బాగా ప్రేమించే వాళ్ళు, అసలు మీ అన్నయ్య మంచును నమ్మేస్తున్నావే, నువ్వు నమ్మేస్తున్నావు రా, మోసపోతావు, జాగ్రత్త. అసలు మోసగత్తేవు, అసలు మోసగాడివే నువ్వు. ఈ 100% ప్రేమించి వాళ్ళు దేవుని చేరుకోకుండా వాళ్ళ నాశనం చేసిందే నువ్వు. దైవజనుడు ఖండించి గద్దించి శిక్షించైన దేవుని చేతులకు తీసుకెళ్తాడు. ఆమేన్. చూసారా బిడ్లారా, ఏమంటున్నారు సైన్యాధిపతులు, సైన్యంలో పనిచేసే వాళ్ళందరూ కూడా, నాటి విజయమును జనులందరికీ దుఃఖమునకు కారణమాయను. అంటే ఆ రోజు విజయం దుఃఖంగా మారింది. తమ్ముడా చెల్లెమ్మా, ఇంత ప్రార్థన చేసి అంత ఆత్మ భాషలతో రగులుతున్నా నీ ఆత్మను ఎందుకు అపజయాల పాలు, దుఃఖాల పాలుగా చేస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఈ రోజున. ఇన్ని విజయాలు పొందుకున్న నీ జీవితం ఎందుకు అబాసుపాలవుతుంది? ఎందుకు నువ్వు దేవుని ప్రేమించకూడదు? మనుషులే ప్రేమించారా? దేవుడు నిన్ను ప్రేమించలేదా? ఈ రోజున మనం సజీవంగా ఉన్నామంటే ఆయనే కారకుడు. ఆయన మనం ఎంత ప్రేమించినా తక్కువే. ఆ బిడ్డలు, అన్నయ్య నీకు దేవుని ప్రేమించాలంటే నా ప్రాణం పోయేస్తుంది నాయన, ఇక నుంచి నా బిడ్డలను ప్రేమిస్తే చాలయ్యా. హల్లెలూయా. నా అనుభవాలు వాళ్ళకి పంచుకోవాలనుకుంటాను. నాలాగా వాళ్ళు దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించి చూపించాలని ఎంతో కష్టపడతాను, కానీ వాళ్ళు నా మీదే డౌట్ పెట్టుకుంటారు. అనుమానం దయ్యాలి, అవి వాళ్ళ నుండి వచ్చినాయి కాదు, ఎక్కడి నుంచిలో పార్సల్ అయ్యి వస్తాయి. మీకు రావట్లేదా? వాక్యం ఉంటే పారిపోతాయి, నిగర వాక్యం లేదు. అందుకే ప్రతి వాళ్ళు నా మీద ఏడ్చేది అక్కడ. ప్రతిదానికి వాక్యం ఉంటేనే దయ్యం రాదు. ప్రతిదానికి వాక్యం ఉంటేనే నీ మీద ఉన్న దయ్యాలని పారిపోతాయి. నీ దగ్గర ప్రతిదానికి వాక్యం లేదు కాబట్టి దయ్యాలు నివాసం చేస్తున్నాయి. నువ్వు వాక్యం తీసుకొని ఎయ్యి ఉంటాయి అవి. దేవుని ప్రేమించాలంటాం, ఒక వాక్యం గుర్తుకుండదు, ముచ్చట్లు పెట్టుకుంటే పోతాయి అవి. అనుక్షణం వాక్యాన్ని ధ్యానించాలి. నాటి విజయము, గట్టిగా మౌత్ పీస్ తీసుకో. అగో చచ్చిపోయిండా? అంతేనా? కొంతమంది చచ్చిపోతే ఏం చేస్తారు? వాళ్ళే గుర్తుకొస్తారన్న. ఇప్పుడు మామూలు పోయి అడగండి ఒకసారి, నా దేవత ఇంకా నా మదిలోనే వెలుస్తుందిరా అంటాడు. నేను చెప్తున్నా దేవుని సాక్షిగా, మా ఆవిడ జరిగిపోయాడు, ఇప్పటికి నామస్మరణ చేయను. ఒకటే అనుకుంటాను, ప్రభువా నాకు తల్లి తండ్రి నువ్వనే ఒక మంచి అవకాశం ఇచ్చావు, దీన్ని నేను భ్రష్టుడిగా అనుకోను.
నా జీవితంలో నీ నామస్మరణ తప్ప ఇంకొక నామస్మరణ నేను చేయను. నా బాధ్యత తీసుకున్నావు నువ్వు. తల్లి గర్భములో నుండి గర్భవాసిని మొదలుకున్నది నా ప్రాపకుడు నువ్వే. హల్లెలూయా. బిడ్డలారా చూడండి ఎంత ఏడుస్తున్నాడు. ఇదే పాపం, దేవునికి విరోధమైన పాపం అంటే ఏంటిది? గొంతుగా పిసికినా కూడా మనం ఎవరం ప్రేమిస్తాం వల్ల సైకో. ఇంత ప్రేమించి నిన్ను కాపాడుతున్నాడే, తల్లిదండ్రులు లేకున్నా ఏమైతామో తెలియదు. ప్రభువా అంటే మాట్లాడి ఆ యేసయ్య ప్రేమను ఎందుకు కోల్పోయావు? హల్లెలూయా. దావీదు అంటాడు, అందుకే నీకే నేను విరోధముగా. తరువాత మనము హల్లెలూయా అదే కీర్తన గ్రంథంలో చూసినట్టు 127 అనుకుంటా, దేవా నేను కూర్చుండుట లేచుట నీవు బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. ఇక తర్వాత బుద్ధి వచ్చిందన్నమాట. కొంతమంది సైకోగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేసినా అది కరెక్ట్ అనుకోవడమే వాళ్ళు చేసే పెద్ద శాపం. నేను చేసే తప్పున్నదని వాక్యం ఖండిస్తుందంటే దాన్ని సరి చేసుకోవాల్సింది పోయి ఇక్కడ నువ్వు వెనకేసుకొని ఆ దయ్యానికి ఆ దురాత్మకు ఎవరు ఇచ్చారు అవకాశం? మనమే కదా. ఇప్పుడు ఈ వాక్యం సూటిగా చెప్తుంది మన అందరికీ. మనకు దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు దైవజనులకు ఇచ్చినా మనుషులకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా పాపమైన బహాటంగా చెప్తుంటే దీంట్లో ఎవడు గొప్పోడు? ఆయనే కదా. ఆయన కోసం ఏమైనా చేయమంటే మన వల్ల అయ్యిద్దా? ఎందుకు? ఈ 100% మనుషుల దగ్గరే ఉంది. అందుకే దైవజనుడు వాళ్ళ కంటికి కనబడకూడదు అంటాడు. అది మనకు అర్థం కాక మనమేమనుకుంటాం, అబ్బా దేవుడేమో ఆ పంట తోట మధ్యలో ఉన్న ఫలం తినొద్దని చెప్పి దొంగసాటున పోయి తినొత్తాడేమో అనుకుంటాం. చెప్పండి గట్టిగా. నాకేమో తినొద్దన్నాడు, కానీ సాటుగా పోయి దేవుడేమోనా తెలవకుండా తినొత్తాడేమో, అంత పెద్దదేమో ఆ పండు అనుకుంటారు. వాళ్ళనే సైకో అంటారు. నిన్ను ప్రేమించద్దన్నోడు దైవజనుడు ఇంకెందుకు ఇవాళని ప్రేమిస్తాడు? హల్లెలూయా. చూడండి మన హృదయము ఇక్కడే తప్పెరిల్లిపోయేది. చదవాలి. నేను కూర్చుండుట నీకు తెలియదు. ఇంతకుముందు దేవుడు తెలుసుకోలేదా? తన చర్య మొత్తం తెలుసు. కానీ ఇప్పుడు ఎందుకు దేవునికి చూపించవలసి ఉన్నది అంటే తాను అన్నిటిలో పొరపాటు చేశాడు, అన్నిట్లో తప్పిపోయాడని తనకు అర్థమైంది తర్వాత. కానీ ఇప్పటి వరకు మన వాళ్ళకి అర్థం కావట్లే. దైవజనుడు ముందే చెప్తాడు, నువ్వు ఒకరి విషయంలో ఎలోగాకు, ఏదైనా నేను చూసుకుంటా, నువ్వు అడ్డుపడు, దాంట్లో వెళ్ళకు, ఎవరి విషయంలో ఎలోగాకు, ఎందుకంటే నీకు అంత పవర్ లేదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే నాటే జోక్. ప్రవక్తలు సైతము బాగా ప్రేమించి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏహెచ్కేలు ప్రవక్తనే భార్యను ప్రేమిస్తే దేవుడు తీసేసాడు. దేవునితో ఆట కాదు. పరిచర్య అంటే దేవుణ్ణి నమ్ముకోవడం అంటే నాటే జోక్. ఎంత తీసి పడేస్తారంటే నా మాటను చీపురు పుల్లని తీసినట్టు తీస్తారు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు మరి? వదిలిపెట్టాడా దావీదును? హల్లెలూయా. ఫస్ట్ ఏం పాడాడు? ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా, నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా బ్రతుకలేను. ఆమేన్. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. కష్టకాలములో నన్ను కృంగదీసినను, పాడాలి. అరణ్య రోదనలో నన్ను ఆవరించినను, పాడాలి. కష్టకాలములో నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలో నన్ను ఆవరించినను, నా వెంట నీవుండినావు, నీ కృపను చూపించినావు, నా వెంట నీవుండినావు, నీ కృపను చూపించినావు. అరణ్యములో
అరణ్యములో సౌలు తరుముతున్నప్పటికీ దేవుడు తన వెంట తోడయ్యుండి నడిపించాడా లేదా? నువ్వు కూడా ఊహించుకొని పాడు. ఒకప్పుడు దిక్కుతోచని అరణ్యములో వెళ్తున్నప్పుడు, గుడిసెలో ఉన్నప్పుడు దేవుడు నా వెంట ఉండి నడిపించాడు. ఈ రోజున నా దేవుడు నన్ను ఎందుకు వదిలిపెట్టేశాడు? బాగా స్మరించు. ఈ ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క అనుభవం ఉంటుంది. ఎప్పుడది? అరణ్యవాసిగా ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడాడు. ఇప్పుడు నీ ముఖం చూడ్డానికి కూడా దేవుడు రావట్లేదు. ఎన్నో గంటల ప్రార్థన చేస్తున్నావు కానీ నీకేం ఆనట్లేదు. కారణం, దేవునికి విరోధంగా నువ్వు పాపం చేశావు. యోసేపు అంటాడు, నేను ఇంత పెద్ద దుష్కార్యం ఎలా చేస్తాను? నా కన్న తల్లిదండ్రులు నేను ప్రేమించకుండా బయటపడ్డానే. ఇప్పుడు నిన్ను ప్రేమిస్తే నువ్వు లాగుతావు, నాకు తెలుసు. అందుకే దేవుడు దావీదును బాగా ఖండించాడు. మనకు కూడా బాగా ఈ వేదన అంటే మనకు కూడా బైబిల్లో ఉందా మాట? ఒకసారి మనం అదే లేవికాండంలో చూడండి. లేవికాండము 26వ అధ్యాయము 21వ వాక్యం చూడండి. త్వరగా చదవండి. ఏమంటున్నాడు? మీరు నా మాట విననొల్లక. ఎన్ని చెప్తాడండి దేవుడు? దైవజనుడు ఎన్ని చెప్తాడు? పెద్ద పెద్ద సేవకులు, ప్రవక్తలు పడిపోయారా నాన్న, ఇది అనుభవం ఇలారా, సేవ ఇలారా, ఇలా చేయాలరా, ఎన్ని చెప్పని టేక్ ఇట్ ఈజ్గా లెక్కలేదు, ఇలా తీసి ఇలా పడేస్తారు. ఇలాంటి వాళ్ళు బాగుపడతారా? ఇలాంటి వాళ్ళు అసలు సేవలో వాడబడతారు? ఇలాంటి వాళ్ళు అసలు వాళ్ళ జీవిత భవిష్యత్తు ఏమైనా ఉందా? భవిష్యత్తు గురించి కూడా ఆలోచించరు. నా భవిష్యత్తు పాడేదంతా ఇదే. దేవుని మాట కానీ దైవజన్య మాట కానీ జవదాటద్దు. ఫస్ట్ దేవుడిని దర్శించి మాట్లాడేది ఇక్కడే. దైవజన్య మాటలను ఒప్పుకున్నాక దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. దైవజన్య విరోధమైన అన్ని లోపల పెట్టుకొని దేవుని పోలేవు. మళ్ళీ మనసు మార్చుకొని ఒప్పుకొని నువ్వు వెళ్ళు. అట్లా ఎంతమందితో దేవుడు మాట్లాడు నాకు తెలుసు. అది ఎంతోమంది లెక్క పెడితే లెక్కకే రాదు. ఎందుకంటే దేవుడు వేరే కాదు, నేను వేరే కాదు. నేను కష్టపడ్డది కుటుంబాన్నో లేకుంటే నా జీవితాన్ని ఏదో చేసుకుని ఎవరో డబ్బు ఆస్తులు సంపాదించే వాళ్ళ దగ్గర దొంగతనంగా వాళ్ళు లాక్కోవడానికి కాదు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి అలా అనుకుంటు. నా ఉద్దేశం అంతా ఒకటి, ఏ విధంగానైనా ఈ పరిచర్య మూలముగా దేవునికి మహిమ రావాలి. నా బిడ్డలు దేవుని సన్నిధికి చేరాలి, వాళ్ళు దేవునితో మాట్లాడాలి. ఒక వ్యక్తి నువ్వు ప్రేమిస్తే దేవునికి దూరం అయిపోతే వాళ్ళు ఉంటే ఏంది, పోతే ఏంది? వాళ్ళ తల్లిదండ్రులు అయితేనే, అన్నదమ్ములు అయితేనో, అక్కచెల్లి ఎవరైతే ఏంది? యోసేపు చూసావా ఎంత గొప్ప తీర్మానం తీసుకున్నాడు? కొద్దిగానే ఇజ్జత్ అనిపిస్తలేదా మీకు? నాకైతే అనిపించింది అప్పుడు నా స్టార్టింగ్ జీవితంలో. కన్న తల్లిదండ్రులు దూరం అయిపోయినా కానీ దేవుని విషయంలో క్లారిటీగా ఉన్నాడు కాబట్టి ఆ తల్లిదండ్రులను కాళ్ళ కాడ పడిచేటట్టుగా దేవుడు చేశాడు. ఇప్పుడు మనం మోసం చేసేది ఎవరిని చెప్పండి గట్టిగా? ఎస్, దేవుణ్ణే మనం మోసం చేసే మోసగాళ్ళం. ఇస్కరియోతు దగ్గర డేంజర్ గాళ్ళం మనం అందరం కూడా, మీరందరూ కూడా. అందుకే అరణ్యములో వెళుతున్నప్పుడు, కష్టకాలము నీకు కలిపినప్పుడు దేవునికి తోడై ఉండలేదా? నీ వెంట తోడై నడిపియలేదా? ఈరోజు ఎందుకు దేవునితో మాట్లాడట్లేదు? దేవుడు ఎందుకు నువ్వు ఏదడిగినా జవాబు ఇవ్వట్లేదు? కృపాకాలం ఉందని కదా అని మంచిగా నీ కుటుంబానికి నీకు అనుకూలంగా వాడుకున్నావు. దైవజనుడు ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పేసి నీకు అనుకూలంగా వాడుకొని నీకు అనుకూలంగా మార్చుకున్నావు. కానీ నేను దేవునికి విరోధంగా పాపం చేస్తున్నానని ఏ ఒక్కరోజు కూడా ఆలోచించలే. ఈ పాపం అందరిలో ఉంది, ఒక్కరిలో కాదు, అందరు సంఘం అంతా అలాగే ఉన్నారు. అందుకే చెప్తున్నాడు, మీరు నా మాటలు వినకుండా. వాక్యం అంటే ఎవరు? ఎన్ని బోధించాడు దేవుడు నీకు పొద్దుగాల సాయంత్రం. అసలు నీకు చెప్పిన వాక్యాలు ఎవరికైనా ఉందా? మన సంఘంలో 24 గంటల వాక్యమే. దేవుని మాటలు కావా? ఏమన్నాడు చూడండి, మీరు నా మాట విననొల్లక ఎన్ని దావీదును ఒకసారి తంతే వదిలిపెట్టలే. ఎంత ఘోరంగా శిక్షించాడు చెప్పండి. కానీ దావీదు ఏమన్నాడు? దేవా, మనుషుల చేతిలో పడ్డ కంటే మనం అంటాం అట్లా. అంత దమ్ముందా మనకు? మనం ఏమనుకుంటాం, దేవుని చేతిలో పడితే నాకు మంచిగా జోల పాటలు పాడుతానే మాయాకల్లగంటాం. అది కాదు, దేవుని చేతిలో పడితే ఆయన నీ దగ్గర ఉన్న ఈ 100% ప్రేమను మొత్తం లేకుండా చేస్తాడు. తర్వాత నిన్నేం చేస్తా తెలుసా? ఒక ఉన్నత స్టెప్లోకి తీసుకొస్తాడు.
అప్పుడు నువ్వు చెప్తావు, నీ ఉన్నత నామముని కీర్తించెదా కీర్తనీయుడా, నా జీవిత కాలమంతయు నీ ఉన్నత నామముని కీర్తించెదా కీర్తనీయుడా, కీర్తించెదా నా ప్రాణ ప్రియుడా యేసు ప్రభువా, సిలువ త్యాగమే జీవింపచేసెరే నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నీ సిలువ త్యాగమే జీవింపచేసెనే నా హృదయ కోవెల రోగిను స్తుతి చేతునాలో మహిమనికని ఘనతనికని నా హృదయ కోవెలపై రోగిను స్తుతి గయధ్వనులు మహిమనికని ఘనతనికని నా జీవిత కాలమంతయు నీ ఉన్నత నామముని కీర్తించెదా. కీర్తనీయుడా. ఏమని పాడినావు? నా ప్రాణంగా నువ్వు ప్రభుని ప్రేమిస్తున్నావా? గుండె మీద చేపెట్టి చెప్పు. మనం ప్రేమించే వాళ్ళ జోలికి ఎవడన్నా పోయిండు అనుకో, వాళ్ళని చంపి జైలుకి పోసే రకం మనం. అంటే ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమించినట్టు? ప్రాణంగా ప్రేమించేది ఎవరిని? నీ బిడ్డనో, మీ అమ్మనో, మీ తమ్ముడినో, మీ అక్కనో, మీ చెల్లెనో కదా. అందరిని పక్కన పెట్టు. నీ జోలికి వస్తే ఏం చేద్దాం అనుకుంటావు? చంపేస్తానంట నిన్ను. నువ్వు 100% ఏమని నటించినావు ఇప్పుడు? నా ప్రాణ ప్రియుడా. నటికులారు అందరు పాడాలి. అబ్బా, మీరెంత మంచి నటికులు అని నాకు తెలియదు. ఆయన ప్రాణప్రియుడేనా? ప్రాణప్రియుడు 100%. నీ ప్రాణానికి ఆయన ప్రాణ విలువ చెల్లించలేదా? అంత ప్రాణప్రియుని నువ్వు ప్రేమించకపోవడం అది పాపం కాదా? దుష్కార్యం కాదా? అందుకే దావీదు ఒప్పుకున్నాడు, అయ్యా నేను నీకు విరోధంగా చేస్తున్న పాపం. ఏయ్, నువ్వు మనుషుల్ని గుడ్డిగా ప్రేమిస్తూ వాళ్ళ కొరకు నరహంతకుడిగా నరహంతకురాలిగా మారి ఎవడు ప్రేమించమంటాడు నీకు? 100% నీ పరలోకం తీసుకోపోయేది వాళ్ళేనా? ఉదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడని నేనే అని ఆయన చెప్పినప్పుడు ఆయన ప్రేమించవలసిన బాధ్యత కదా. అందుకే దేవుడు ఏం చేస్తాడట? 7 అంతలుగా దండిస్తాను అంటున్నాడు. ఎంత? అప్పుడు ప్రేమించాలి నువ్వు మనుషుల కంటే. ప్రభువా నేను నిన్నే, హల్లెలూయా, దండించు నన్ను, నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పు. ఎవరో నిన్ను గద్దించి తిట్టి కొట్టి మనుషుల చేత పడకుండా నువ్వు దేవుని చేతిలో పడాలంటే నన్ను శిక్షించమని డైరెక్ట్ నీకే శిక్ష పెడతాడు. ఆ అనుభవాలు కూడా ఎన్నోసార్లు చెప్పాను మీకు, చెప్పలేదా? నాకు ఎన్నోసార్లు దేవుడు డైరెక్ట్ శిక్షించినవి ఉన్నాయి. దేవుని చేతిలో పడ్డామంటే దేవుడు చెప్పి పెడతాడు. ఇంత బాధపడద్దు, ఇంత గుణగద్దు. గుర్తుపెట్టుకో, దేవుని శిక్ష అనుభవించే వాళ్ళు ఇది కూడా రాసి పెట్టుకోండి. ఇంత గుణగద్దు, ఇంత సనగద్దు. ప్రేమతోనే ఏడ్చుకుంటూ ఆ శిక్షను అనుభవించాలి. ప్రేమతో, ప్రభువా ఇది నాకు చాలదు ప్రభువా, నన్ను ఎంత శిక్షించినా తక్కువే, ఎందుకంటే నువ్వు నా ప్రాణప్రియుడివి కాబట్టి. అది దేవుని చేతిలో పడ్డామంటే. దావీదు దేవుని చేతిలో పడ్డాడు. ఎక్కడైనా గుణగడం, సనగడం కానీ, ద్వేషించడం కానీ, మంది మీద నేరారోపణ ఇక్కడ చేశాడా? అలమటించి అలాగే ఏడ్చాడు. అయితే మేతి నా తండ్రే కదా నన్ను శిక్షించేది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి విరోధమైన పాపం అంటే గుర్తుపెట్టుకో, నీ హృదయంలో స్థానం దేవునికి ఇస్తే ఏం చేస్తాడు? నారదిస్తాడు దేవుడు. అప్పుడు ఎలాగున్నాడు తమ్ముడా చెల్లె దేవుడు? కష్టకాలము నన్ను కృంగదీసిన అరణ్య మార్గములో నా వెంటే నీ ఉండినావు, నీ కృపను చూపి భక్తిహీనులు నాపై. షిమిగాడు దూషిస్తున్నాడు. ఏయ్, నువ్వు భక్తుడు వారా? మేము భక్తులం కాదా? షిమి దూషించిండు. భక్తిహీనులు ఆయన మీద పొర్లి పారిండ్రు. నా వెంట నీ ఉండినావు. భక్తిహీనుల మధ్యలో కూడా దేవుడు తోడుగున్నాడు. కానీ ఈ రోజున భక్తిహీనుల మధ్యలో దేవుడు నీకు తోడుగున్నాడా?
హల్లెలూయా. బాధ అనిపించట్లేదా నీకు? వేదన కలగాలి. భక్తిహీనులు నన్ను బాధ పెట్టినను, శత్రు సైన్యములు నన్ను చుట్టుముట్టి నా వెంటే నీ. చూడు, అంతమంది తోడుకున్నాడు దేవుడు. ఈ రోజున రాజు అయిపోయినా కూడా దేవుడు మాట్లాడడానికి రావట్లేదు. అక్క, చెల్లె, నువ్వు బ్రదర్ అయిపోయినా నీతో మాట్లాడు, నువ్వు సిస్టర్ అయినా దేవుడు నీతో మాట్లాడు. ఇదేం కాచారం? నువ్వు ఆత్మ అందుకున్న దేవుడు నిన్ను చేరదీయట్లేదు. ఇదే పాపం. కేవలము దేవునికి విరోధమైన పాపం నీ జీవితంలో ఉంది. యేసు ప్రభువుల వారు చెప్పింది అది, నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు శిష్యుడే. నువ్వు వాక్యానికి విరోధంగా తిరిగినావంటే ఆ రోజు దేవునికి విరోధంగా. ఎస్, వాక్యమే నీతో మాట్లాడేది. ఫస్ట్ ప్రాయచిత్తం చేయాల్సింది వాక్యం విషయంలో. ప్రభువా, నన్ను ఎన్నిసార్లు నువ్వు గద్దించినా అది నీ వాక్యం అనుకోలే, మనుషుల వాక్యం వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నాను ఒక భ్రమపడ్డా. అది నేను చేసిన ఘోర పాపం. దైవజనుడు ఎన్నిసార్లు గద్దించిన అనుభవాన్ని చెప్పాడు. నీవు దేవుని ప్రేమించు, యోసేపును ఉన్నత స్థానంలో ఉంచినట్టుగా ఉంచుతానని ఎన్నిసార్లు చెప్పినా నేను వినకుండానే పోయాను, దుష్కార్యం చేశానయ్యా అని ఒక్క మనసు మార్చుకో, పశ్చాత్తాపడి ఒక చిన్న మనసు మార్చుకంతే దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఇక నుంచి నేను విన్న వాక్యాన్ని ఎక్కడెక్కడ తెలుసుకుంటాను మనసు పెట్టి విను, కొండంత బలం వచ్చింది. హల్లెలూయా. ఎంతమంది భక్తిహీనులు పొర్లు పారినా ఎవరితో ఉన్నాడు? భక్తిహీనులు నాపై పొంగి పొల్లినడు శత్రు సైన్యం. ఫిలిష్తీయులందరూ దండెత్తుకొని వచ్చినా కూడా నా వెంటే నీవు. గొల్యాతు వచ్చినా దేవుడు తోడుగున్నాడా లేడా? కన్న కొడుకు చస్తా అంటే దేవుడు ఎందుకు అడ్డుపడలేదు? 100%. కన్న తండ్రి చస్తా అంటే ఎందుకు దేవుడు కాపాడలేదు? 100%. నేను అందుకే కఠినంగా ఉంటాను. నా గురించి తెలుసుకోవడం మీ జీవితం కానే కాదు, సరిపోదు మీ బతుకు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఎలా కఠినంగా ఉండాలి అలాగ ఉంటాను. తెలవని వాళ్ళు అంటారు పాప, పిచ్చోళ్ళు. పిచ్చోళ్ళు ఏమంటారు? వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించడా, సత్తా అంటే ఆడ పడేసి వచ్చింది, అంత డేంజర్. కానీ ఏం తెలుసు మీకు? హృదయాంతరంగంలో ఎరిగిన వాడు దేవుడు. మీరెట్లా దేవుని దగ్గర నటిస్తారో నేను కూడా అలాగే నటిస్తా, కానీ హృదయములో దేవుణ్ణి కోల్పోలేను. ఆమేన్. మీరు నాలా తయారైతే ఎలాగుంటుంది తెలుసా? సూపరే సూపరు, నా యేసు డాడీ నాకు సూపరు. అప్పుడు అంత మజా వచ్చిద్దిగా. ప్రతి దానికి జవాబు వస్తూనే ఉంటుంది. నువ్వు అడగక ముందు దేవుడే నీకు వస్తాడు. ప్రార్థన చేస్తున్నా నేను, ప్రభు నా బిడ్డల విషయంలో తప్పిపోయారు అయితే చెప్పిన వాళ్ళు తిరిగి వాళ్ళకి ఇంకా అర్థమైతే లేదు నాయన అంటే, ప్రభు నా బిడ్డలను ప్రేమించి ఏం చెప్పాడు తెలుసా? నేను వారిని ప్రేమించి ఆస్తికర్తలుగా చేయబోతున్నాను అన్నాడు. సామెతల గ్రంథం ద్వారా నాతో మాట్లాడుతుంటే ఆనందించే, చెప్తే వీళ్ళాగరని నేను చెప్పలా. ఫస్ట్ మాకు ఆటేయాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఒక వేదన, నా బిడ్డలు నాలా తయారు కావాలని కూడా ఏ తండ్రి అయినా కదా. నీ ఎవరైనా ఈ సంబంధాలు బయటపడి, కానీ హృదయ సంబంధం దేవునితో మనకు అనుబంధం ఉండాలి. ఆమేన్. పెద్ద పెద్ద సేవకులు బోధకులు పడిపోతున్నారు. తమ్ముళ్ళారా, చెల్లారా, రేపు మీ గతి ఏమవుతుందో ఆలోచించండి. మీ హృదయంలో మొదటి స్థానం దేవునికి ఇస్తే నీవు పాడే పాటను బట్టి కన్నీరు కారుస్తావు. నేను ఏడ్చాను, నేను బాధపడ్డాను. ప్రభువా, దావీదుకు భక్తిహీనులు పొర్లి పారిన సైన్యం తరుముతున్నా తోడుకున్నావే, కానీ సైన్యాధిపతులు సైన్యం అంతా చుట్టూ మేము హెల్ప్ చేస్తామన్నా కూడా ఆదరించలేకపోయావు. ఎందుకో? 100%. మరణ పాశములు నల్లు చుట్టు కొరగాదు, బంధు స్నేహితులు నల్లు బాధ నా వెంటి నీ ఉండినావు, నా వెంటి నీ ఉండినావు, దయచూపి. మరణ పాశములు వెంటపడి దావీదును సౌలు చంపుతా అన్నాడు. మరణ పాశములు అడ్డుపడినా కూడా నన్ను చుట్టుకొనగాను, బంధువులందరూ కలిసి నన్ను ద్వేషించినా కూడా
నన్ను వదిలిపెట్టలేదే, ఇప్పుడు నేను ఒక రాజునైనా నన్ను వదిలిపెట్టావు ఎందుకో? గుండెలు బాదుకొని ఏడ్చాడు. సైకోలా బతికాడు, సైకోలా. తరువాత అర్థం చేసుకున్నాడు, ఐ యామ్ ఎవ్రీథింగ్ మిస్టేక్స్. తను తాను పరీక్షించుకోవడం స్టార్ట్ చేశాడు. మాట ఎలాగుంది, చూపు ఎలాగుంది. అందుకనే ఇప్పుడు ఈ 127 కీర్తనలు ఏమంటున్నాడు? దేవా, నీకు విరోధమైన పాపం నాలో ఏమైనా ఉంటే దయచేసి వెల్లడిపరచు. 51 కీర్తనలో అంటున్నాడు, నా హృదయంలో రాకముందే నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు వాక్యంలో తీస్తున్నావు. జరగబోయేది నువ్వు ముందే తెలుసు కాబట్టి బిడ్డ జాగ్రత్తని దేవుడిని హెచ్చరిస్తున్నావు. కానీ నేను చేసేదంతా కరెక్టే. ఎట్లా పోతాయి దయ్యాలు? పోతాయి, అవి పోతాయారా? ఇప్పుడు ఎన్ని వాక్యాలు చెప్పినా నువ్వు తర్వాత ఏం చేస్తావు? బయటికి పోయి అంతా నాదే, నీదే కరెక్ట్ అయినప్పుడు ఇక నువ్వే ఉండిపో. నేను కూడా చూస్తా కదా, నీది కరెక్టా నాది కరెక్టా దేవుని కరెక్టో. ఒక దినమునా తండ్రి సన్నిధి చేరంగనే నా దుఃఖమంతా ఒకరోజు చేరేదవు నిరీక్షణతో ప్రాణమా. ఎవరు ప్రేమించారో ఆయన బయలుపరుస్తారు. నీ భవిష్యత్తు గురించి ఆయన ప్రణాళిక వేస్తున్నాడు. అందరు మోసగాళ్ళే, నేను మాత్రమే నిన్ను నిజంగా ప్రేమించానని ఆయన నీ గాయాలను నీకు దర్శించి చూపించబోతున్నాడు. కానీ ఆయనే మనం నమ్మం కదా కదా. హల్లెలూయా. మనల్ని మనమే 100 నేనే కరెక్ట్. అందుకే చూసి అరే ఇది ఎర్రగడ్డ హాస్పిటల్ ఎక్కిరా అంటారు ఎవడైనా. హల్లెలూయా. భక్తిహీనులు మేమే కరెక్ట్ అని బాధ పెట్టినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడండి? దావీదును ఆదరించాడు. శత్రు సమూహములు వేధించినా కాపాడాడు. అరణ్య రోధుల్లో కూడా దేవుడు నా వెంటే నీ ఉండినావు, కాపాడుతూనే ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఈ రోజున మనతో దేవుడు ఎందుకు లేడు? చెప్పాలి గట్టిగా. మనం ఆయనకి విరోధముగా 100% మనం దేవుణ్ణి ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. సావనైనా చత్తగా ఇక మనుషుల మోకాలే చూడనట్టుగా తయారు కావాలి. దేవుడు ప్రేమ కలిగిస్తాడు, అక్కడ మనకి లెక్క ఉంటుంది. దేవుడు మనలో ఉండి చూపించే ప్రేమ ఇదే. ఆయన నాలో నేను ధరించుకున్నాను కాబట్టి నేను ఎవరైనా ప్రేమించడానికి ఆయన కంట్రోల్లో ఉండగలుగుతాను. అందుకే నేను చెప్తున్నాను, దైవజంతో పోల్చుకోవద్దు. నువ్వు యేసుక్రీస్తుని ధరించుకున్న తర్వాత నేనే చెప్తాను నీ కుటుంబాన్ని ఎలా ప్రేమించాలి, ఆత్మని ఎలా ప్రేమించాలి. ఒక అనుభవం ఉంటుంది, అది అర్థమవుతుందా? ఎంతసేపు గుర్తుకుంటుంది ఇది? మళ్ళీ బయటికి పోయినాక నీ కొడుకు చెప్పంగానే వినేస్తావు. అవిశ్వాసికి జోడి. ఆదివారం వాక్యం విన్నావు కదా, విశ్వాస సహితమైన విశ్వాస వీరులతో ఆడలు నడిచేది కాదు. అవిశ్వాసి, విశ్వాసం ఉండదు, దేవుని మీద పోరాటం లేదు, అనుభవాలు లేవు. ఆ చిన్న పోరాడు చెప్తే ఈయనెత్తావు, ఆమె ఈయనెత్తది, నువ్వు ఈయనెత్తావు. కానీ మనకి ఏం అనుభవం ఉంది? వాడు బచ్చాగాడు, వాడు చెప్తే మన వినుడు ఎక్కడిది? అవిశ్వాసులతో జోడికి మనం వెళ్ళాలి. వాళ్ళు తెలియదు, మళ్ళీ డైలాగ్ కొడతాం, వాళ్ళకంటే ఏం తెలియదు కదా అన్నయ్య. మరి తెలియని వాళ్ళ మాట నువ్వు ఎందుకు వింటున్నావు అక్కయ్య, అన్నయ్య? తెలియని వాళ్ళ మాట నువ్వు ఎందుకు వింటున్నావు? మరి దేవుడు నీతో మాట్లాడిండా? ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు ఆయన. చెరగని ధనముగా నిన్ను నిలబెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే బిడ్డలారా, వాక్యం చెప్తుంది 100% ఎవరిని ప్రేమించకూడదు. అందుకే దావీదు ఇప్పుడు 127 కీర్తన చదువు, శ్లీత చదువు. అందుకే ఏమంటున్నాడు? దేవా, మొదటి నుంచి చదవాలి. ఏం చేశాడట? ఎస్. ఇప్పుడు నువ్వు 100% ఎవరం ప్రేమిస్తున్నావని ఎలా తెలవాలి? నేను ఒక సైకోలో మారాలి అంతే. ఇన్ని రోజులు నన్ను ప్రేమించే వ్యక్తిగా చూసావు కదా, ఉచిట్టిగా నిన్ను ఎవరినో ఒకరికి నువ్వు ఎవరం ప్రేమితో వాళ్ళ జోలికిపోతే అప్పుడు చూడాలి, ఇక నీదంతా బయటపడుతుంది. ఇక అతదా రాదా? అప్పుడు ఏమనిపిస్తుందిగా, ఓహో ఈ ప్రేమ అంతా ఇక్కడున్నదా అర్థమైపోయింది. మరి ఆ ప్రేమ ఏందో దేవుని ప్రేమిస్తే వాళ్ళు బతుకుతారు, మనం బతుకుతాం, ప్రపంచమే బాగుపడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి కదా. యేసుని ప్రేమించడం అంటే ఏంటిది? పరిశోధించుకోవడం. మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులు యేసుక్రీస్తులాగా మనం ఉన్నామా
లేక మన తల్లిదండ్రులాగా బిహేవ్ చేస్తున్నాము? ఆయన లాంటి ప్రేమను పంచిపెట్టగల మనసు మనకుందా? ఆయన లాంటి త్యాగం మనకుందా? ఆయన వ్యసనాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని అన్నిటినీ శిలువ మరణం మీద చంపేసి ఆయన పరలోకములో తండ్రితో ఉండకూడని భాగ్యమని ఎంచుకొనక ఏం చేశాడు? తను తాను త్యాగం చేసుకున్నాడు. నేను అడుగుతాడు, నువ్వు నా కోసం ఏం త్యాగం చేశావంటే ఏమంటాం మనం? వాళ్ళ కోసం అందరినీ పొడిచి చంపేసినాను అంటావు. శబాష్ దా, తండ్రికి సమ్మిదివి దా, నీ తండ్రి కింద నరకంలో ఉన్నాడు, వాంతో పాటు నువ్వు సాగుపో అంటాడు. కాబట్టి మనము ప్రాణత్యాగాలు చేసే ప్రేమమూర్తులుగానే ఉండాలి. ఆమెన్. ప్రభు కొరకు ప్రాణత్యాగాలు చేశారు శిష్యులు. ఆమెన్. కాబట్టి వాక్యం విన్న బిడ్డలారా, ఈ వాక్యం మీకు అర్థమైందని నేను విశ్వసిస్తున్నాను. మరి అరణ్య మార్గములో తోడుగున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు దావీదుకు మాట్లాడట్లేదు? అందుకనే, నా దేవా నాకు జవాబిమ్ము, నాకు ఉత్తరమిమ్ము, నీ కృప చొప్పున, నీ కృప బాహుల్యము చొప్పున నా అతిక్రమాలను తుడిచివేయము. ఎన్నిసార్లు గద్దించినావు, వినలేదు. ఇప్పుడు ఆజ్ఞాపించగానే దేవుడు ఏం చేయాలంట? కొంతమంది నాకు అలాగే, నేను తక్కువ అనుభవాలు గుండా రాలేదురా నాయన, ఇక నాకు దేవుడు మాట్లాడా, నువ్వు అనగానే వచ్చేస్తాడా? అప్పుడు ఎన్ని చెప్పిన విన్నావా? తిరుగుబాటుతనమేనే నమ్మినావా? ఒక్కదాన్నైనా నాది నాదే, నీది నీదే. ఇక ప్రార్థన చేయగానే ఇక దేవుడు ఏం మాట్లాడతలేడు అంటే నువ్వు చెప్పంగానే వచ్చేస్తాడా? నువ్వు మనిషా? నువ్వు చెప్పంగానే జవాబు ఇవ్వడానికి? నువ్వు మనిషివే, ఇంత విసిగించినవు ఆయనను. నువ్వు మనిషివే. ఎందుకు నేను దేవుని వాక్యం నాతో మాట్లాడుతున్నాక తిరగబడుతున్నాను, నా మనసు ఎందుకు మారతలేదు ప్రభువా, నన్ను క్షమించని పశ్చాత్తాపపడితే అప్పుడే నీ జీవితం సెట్ అయిపోయి కదా. మనం అలా కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట తెలియను. చూడు, ఇప్పుడు తన బయోడేటా ఎక్కడ పెట్టుకుంటున్నాడు? ఇప్పుడు ఒకవేళ మనం గమనించండి, చాలామంది ఇదొకటి కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ దైవజనుడే గనక నీ విషయంలో కావాలనే నీ మీద లేని అభండాలు వేసిండు అనుకో, ఇప్పుడు నీకు దేవుడైతే ఉన్నాడు కదా, నువ్వేం చేయాలి బిడ్డ? మోకాల బిద్దుండి నేను కూర్చున్నప్పుడు ఎలా కూర్చున్నాను, ప్రతిదీ వాక్యంలో చెప్తున్నాను, నువ్వు చెప్పు. అక్కడే జవాబు నాకు చెప్తే అయిపోతుంది కదా. అది చెప్పలేం మనం. అంటే అర్థం చేసుకోండి, ఇటు దేవుని మోసం చేయడం దైవజన్ని, కానీ ఒకటి తెలుసా, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, నీకు నువ్వే సాతానికి అప్పగించుకుంటున్నావు. మీరందరూ చేసే పనులన్నీ కూడా అవే. కాబట్టి ఈ రోజున మీరేం చేయాలి? ఖచ్చితంగా ఒకవేళ నీ మీద డౌట్ వస్తే కనిపెట్టి ప్రార్థన చేస్తా. ప్రభువా నేను లేచుట జవాబి, నేను కూర్చుండుట అంతేనా? నాదంతా తమ్ముడా చెల్లమ్మా చెప్పాలి, మనం చేసేదంతా ఒకది మనం చేసేదంతా ఇక నీకు ఏం చెప్తే ఏం పని కొత్త? నేను కరెక్ట్ అనేది దేవుడైనా చెప్పాలి, దైవజనుడైనా చెప్పాలి, వాక్య రిఫరెన్స్ అయినా రావాలి కదా. ఏది లేకుండా మనం కరెక్ట్ అనుకోపోవడమే సాతాన్ని ధరించుకోవడం అవుతుంది. కాబట్టి ఈరోజు మనం పరీక్షిద్దాం. పరీక్షించుకున్నాడా లేదా? ఏమన్నాడు అక్కడ? నేను కూర్చుండుట, నేను లేచిండుట నీకు తెలియను. అగ్గో, నాకు ఊహల్లో రాకముందే కూడా నీకు ముందే. ఇన్ని రోజులు మనం విన్నాం, కానీ ఉన్నదా ఈ వాక్యం మన మైండ్లో? లేదు. మారండి. అంటే నీ తలంపులకు రాకముందే ఆయన చెప్పలేడా? దైవజనుడు ఏమైనా గద్దించాడు అనుకో, మనం ఏమనుకుంటాం, నా దగ్గర లేకముందే అన్నయ్యనే చెప్పేసిండు అన్నదే తప్పు. కాదు, నీకు తెలియదు, నీకు రాబోయే నేను ఎలా శోధించబోతుందో దైవజనునికి ముందే నువ్వు నమ్మవు కాబట్టి నీ అనుమానపు దయ్యాలు బట్టే కూడా అట్లా. ఇప్పుడు పేతురుకి ఏమన్నాడు? పేతురును 3 మార్లు అబద్ధాలు తెలవదా? ఎక్స్పీరియన్స్, మై ఎక్స్పీరియన్స్, నేను అన్నిట్లో ఏగి ఉన్నా, నమ్మని వాళ్ళకి చెప్పాను, నమ్మిన వాళ్ళకు జరగబోతుంది. ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. అరణ్య రోధంలో నీకు తోడుకున్నాడు, కష్టకాలాల్లో తోడుకున్నాడు, శత్రువుల మధ్యలో తోడుకున్నాడు, బంధువుల మధ్యలో. ఇప్పుడెందుకు తోడుగలేడు? గట్టిగా చెప్పు. ఏంటిది ఆయన గారు విరోధంగా చేసిన పాపము? కాబట్టి ఈ రోజున మారు మనసు పొంది నా వెంటే నీ ఉండినావు, చూపినావు, నా వెంటే నీ ఉండినావు, కాపాడి కృప చూపినావు, ఆశ్రయమా ఆధారమా నీవీనా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవీనా యేసయ్యా, ఆశ్రయమా ఆధారమా నీవీనా యేసయ్యా,
నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను, నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. నా యేసయ్యా. ప్రార్థన చేద్దాం. అరణ్య మార్గములు నన్ను ఆవరించినను, కష్టకాలములు నన్ను కృంగదీసినను, నా వెంటే నీ ఉండినా, కృప చూపి నడిపించిన. అన్ని శ్రమలో దేవుని నడిపించాడు. ఈ రోజున దేవుడిని ఎందుకు నడిపించట్లేదు? ఈ రోజున దేవునితో ఎందుకు మాట్లాడట్లేదు? ఒకప్పుడు నీ దర్శనాలు ఏమైనాయి, ఒకప్పుడు నీ ప్రవచనాలు ఏమైనాయి, అప్పుడు ఇప్పటికైనా గ్రహించుకో. నీ సంఘములో ఉన్న దేవుడు అతి శ్రేష్టమైన వాడు. ఆయనను అనుమానించకు, ఆయన మీద సందేహపడకు. ఆయన ఎదుట నువ్వు కూర్చుంటే నీ జీవితం బట్టబయలైపోతుంది. నువ్వు ప్రభు దగ్గర వేడుకో, ప్రభువా నిజమే ప్రభువా, నేను 100% మనిషిని పిచ్చి ప్రేమతో ప్రేమిస్తున్నాను, కానీ నీ వాక్యాన్ని నా మైండ్లో గుర్తుపెట్టుకుంటలేనయ్యా. వాక్యాన్ని అణువు ధరించుకోవాల్సిన సమయాన్ని మొత్తం నా కుటుంబం కొరకు, నా బతుకు తెరు కొరకు నేను ఏం చేస్తున్నానో కూడా తెలియని పరిస్థితిలో, అరణ్య మార్గంలో, కష్టాల్లో, శత్రువు మధ్యలో అన్ని విధాలుగా నాకు తోడుకున్నావు. ఈ రోజున నాకు జవాబు ఇవ్వట్లేదు. నాకు ముందే చెప్పావు, జాగ్రత్త, నీవు దేవుని చేత ఏర్పరచబడిన కుమార్తెవు, కుమారుడివి. ఆయన తన్ను నా సొత్తు అని చెప్పినప్పుడే నువ్వు ఆయన కుమారుడివి. అందుకే యోసేపు నేను ఆయన సొత్తుగా ఉండాలని జాగ్రత్త తీసుకొని ఐగుప్తు అయినా సరే దేవునితో మాట్లాడి తన మనసులో పరిపూర్ణ స్థానం దేవునితో ఇచ్చినాడు. దేవుడు అంటున్నాడు, నీ కుటుంబంలో కానీ, నీ ఇంట్లో కానీ, నీ సంఘములో కానీ నువ్వు ప్రేమించే వారి మధ్యలో నిన్ను ప్రేమిని పంపిస్తే దైవజనుడు కానీ, దేవుడు కానీ, నువ్వు దేవునితో మాట్లాడగలవా? ఒక్కసారి పశ్చాత్తాపపడి దేవుని దగ్గర ఒప్పుకో. అవును ప్రభువా, కొంతమంది నాతో ఉన్నప్పుడు నేను నిన్నే మర్చిపోతున్నాను, నాలో పాపం ఉందని నేను కాదని, నీకు విరోధమైన పాపం అది. ఎవ్వరు నాతో ఉన్న దైవజనుతో నువ్వు మాట్లాడుతుంటావు, మాతో ఎందుకు మాట్లాడవు? భ్రష్టులము, పనికిరాని వాళ్ళము, సేవకులతో అర్హత లేని వాళ్ళమయ్యా, అజ్ఞానులము, ఈ చివరిసారిగా నన్ను క్షమించమని పశ్చాత్తాపపడు. ఓ హల్లెలూయా. అనేక సార్లు బిడ్డ నువ్వు దైవజనుని విషయంలో తొంగి చూసేది కరెక్ట్ కాదు. నువ్వు మనసు మార్చుకో. నా సొంత మాటలు కాదు, ప్రభు చెప్తున్నాడు. దేవుడు నీకు రాబోయే దినాల్లో ఓ హల్లెలూయా దైవజనుల చేతుల ద్వారా తెలవకుండానే నీకు ఒక మంచి అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు ఆశించావు, నీకు దొరకలేదు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళి దేవుడు ఒక్కొక్కరి జీవితాలు బట్ట బయలు చేసే దర్శనాన్ని, వరాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. బాగుగా పశ్చాత్తాపపడి ఒప్పుకో. ప్రభువా నన్ను క్షమించు, నేను అజ్ఞానురాల్ని, అజ్ఞానిని ప్రభువా, నాకు నేనే కరెక్ట్ అనుకునే ఒక పనికిరాని నీచురాళ్ళని ఒప్పుకో బిడ్డ. దేవుడు నిన్ను సరైన విధంగా నడిపించబోతున్నాడు. ఓ హల్లెలూయా. ఒక్కొక్క శక్తులతో పోరాడు, ఒక్కొక్క దురాత్మను ఓడించు. నాదే తప్పని నువ్వు ఆదాము హవ్వలాగా తిరగబడకు. మొత్తం నాదే తప్పని నువ్వు అనవాయించుకొని చూడు. దేవునితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే నాదే, నా అంతా, ఏ విధంగా నా మీదనే, నేను నా సాతాను ఒకటే అన్నట్టుగా చెప్పకుండా, నేనే ఘోరమైన పాపిని, దేవునికి విరోధంగా మనుషులను ప్రేమించాను. ఒకవేళ దేవుని ప్రేమిస్తే దేవుడు నాతో ఎందుకు మాట్లాడకపోవు? నేను దేవుని ప్రేమించలేదు, దేవునికి విరోధముగా. యోసేపు ఒక మనిషి విషయంలో ఎందుకు అలా త్యాగం తీసుకున్నంటే, దేవునికి విరోధంగా చేసే పాపం. ఆత్మీయులు కానీ, సేవకులు కానీ ఎవరిని ప్రేమించినా అది దేవునికి దూరమయ్యేటట్టుకైతే అదే దేవునికి విరోధమైన పాపం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా,
ఇంత మంచి ఉపదేశాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు నా నుండి కృతజ్ఞతలు, వందనాలు. వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో వెంపారుచు నిన్ను ఆరాధిస్తూ కొనియాడే కృప దయచేయండి. ఈ వాక్యాన్ని దుష్టుడెత్తుకుపోకుండా వారి హృదయంలో నివేరు పారి ఫలించినట్లుగా అనుభవపూర్వకంగా దీన్ని కాపాడి శక్తిని దయచేయమని, వారి మనస్సాక్షిని ఎంతో పవిత్రపరిచి నీలో సంపూర్ణపరిచి నీతో ముందుకు సాగే కృపను, నీకు మొదటి స్థానాన్ని పరిపూర్ణంగా నేను పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమించే అభిషేకం, ఆశీర్వాదం సంఘంలో సిఎల్సి మినిస్ట్రీలో ప్రతి బిడ్డకు సార్వత్రిక సంఘానికి దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోరమని మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో ప్రేమించే ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో ఏకదేవుని దీవెన సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట